कृष्णाय वासुदेवाय परमात्मने। ప్రియ భక్తులారా, క్లుప్తంగా కార్తీక పురాణం కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర కార్తీక మాసంలో ఇవాళ 8వ రోజు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణ ఆధారంగా ఈరోజు మనం 8వ అధ్యాయ వివరణ సంక్షిప్తంగా తెలుసుకుందాం. కార్తీక మాసం 8వ రోజున వశిష్ఠ మహర్షి హరినామ స్మరణ శక్తి గురించి మొదటగా వివరించారు. విష్ణుమూర్తి దివ్యనామాలను నిరంతరం జపించడం, స్మరించడం, వీటికి సమానమైన పుణ్యం మరేదీ లేదని జనకునికి బోధించారు. ప్రత్యేకంగా కార్తీక మాసంలో భక్తితో ఆ పరమాత్మని నామస్మరణ చేస్తే అది అన్నిటికంటే గొప్పదని చెప్పారు. భయంకరమైన పాపాలతో నిండినవాడు కూడా భక్తితో హరినామం జపిస్తే చివరికి మరణ సమయాన ఆ నామం విన్నా పలికినా మోక్షం పొందగలడని ఆయన నొక్కి వక్కానించారు. జనకుడు ఆశ్చర్యం నిండిన మనసుతో ఇలా అడిగాడు, ఓ మహర్షి, అంతకి పాపులు కూడా ఇంత సులభంగా పాప విముక్తి పొందగలరా? దానికి వశిష్ఠుల వారు ఒక ఉపమానం ఇచ్చారు. మత్స్యకారులు రోజంతా మురికి నీటిలో చేపలు పట్టి జీవిస్తారు. కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళి పవిత్ర జలాల్లో స్నానం చేస్తారు. ఆ స్నానం వారి బాహ్య మలినాలను కడిగేస్తుంది. అలాగే జీవితాంతం పాపంలో మునిగిపోయిన వాడైనా హరినామాన్ని హృదయపూర్వకంగా స్మరించిన చివరి శ్వాసలో ఒక్కసారి పలికిన హృదయం పవిత్రమవుతుంది, మోక్షం కలుగుతుంది. భగవంతుని కరుణ అంతులేనిది. ఈ బోధను మరింత స్పష్టం చేయటానికి వశిష్ఠుల వారు ఒక బ్రాహ్మణోత్తముని కథమి చెప్పారు. అతడు పాపకర్మములయందు మునిగి దైవభీతి లేక, ధర్మానికి విలువ లేక అందరినీ ఎగతాళి చేస్తూ జూదగాళ్లతో, మద్యపానులతో కాలక్షేపం చేసేవాడు. పశ్చాత్తాపం అనే భావం అతనిలో లేనే లేదు. కానీ అతని జీవితం ముగియబోతున్నప్పుడు, బాధలు, భయాలు చుట్టుకున్నప్పుడు నిరాశతో అరిచాడు. ఆ అరుపులో నారాయణ అని అనుకోకుండా పలికాడు. ఆ ఒక్క హరినామ ఉచ్చారణతో యమదూతలు వెనుదిరిగారు. విష్ణుదూతలే వచ్చి అతని ఆత్మను వైకుంఠానికి తీసుకెళ్లారు. అతని పాప జీవితం చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ప్రియ భక్తులారా, గతం ఎలా ఉన్నా వర్తమానంలో ఆ భగవంతుని నామం నిరంతరం స్మరించండి, జపించండి. సన్మార్గం నుండి తప్పిపోయిన వారిని, ధర్మం విస్మరించిన వారిని ప్రోత్సహించండి. ప్రత్యేకంగా కార్తీక మాసంలో ప్రాతకాల స్నానం తరువాత చేసే హరినామ స్మరణ పాప విముక్తికి నిజమైన ద్వారం. 8వ అధ్యాయం సంపూర్ణం. రేపు మరల 9వ అధ్యాయంతో కలుసుకుందాం. कृष्णाय वासुदेवाय परमात्मने।